హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీరు చూసారా ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు ఇంట్లోనే నువ్వులతో చెక్కీని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. నువ్వులు అనేవి హెల్త్కి చాలా మంచిది. ఇందులో కాల్షియం, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి కదా. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చక్కగా తీసుకునే పౌష్టికాహారం ఇది. ముందుగా ఒక పాన్లో 1 కప్పు నువ్వులు తీసుకుంటున్నాను. అవి బాగా ఎర్రగా వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్లో వచ్చాక వాటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట ఉంటుంది కదండి, ఆ చపాతీ పీట మీద 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ చపాతీ పీట మొత్తం పాముకోవాలండి. ఇలా పాముకున్నాక ఆ చపాతీ కర్రకు కూడా మనం నెయ్యి అప్లై చేసి పాముకోవాలండి. మళ్ళీ తర్వాత మనకి ఎక్కువ టైం ఉండదు, అందుకని చెప్పేసి ముందేనే మనం పాము పెట్టి ఉంచుకోవాలి. ఇలా పాముకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని ఇందాకలా మనం నువ్వులు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం కూడా తీసుకోవాలి. బెల్లం కూడా తీసుకొని వేసుకోవాలండి. అందులో అస్సలు వాటర్ వేయకుండా కలుపుకోవాలి. అది గట్టిపాకం వచ్చేంత వరకు మనం కలుపుకోవాలండి. అలాగా దగ్గరే ఉండండి, ఎక్కడికి వెళ్ళకుండా. చూసారు కదా, ఇలా గట్టిపాకం వచ్చింది. అది వచ్చిందో లేదో తెలుసుకోవడానికి కాస్త వాటర్ వేసుకొని అందులో ఈ పాకం వేస్తే ఆ పాకం తీసినప్పుడు మనకి 2 ముక్కలు అవ్వాలండి. అలా అయితే గట్టిపాకం వచ్చినట్లు లెక్క. ఇప్పుడు నువ్వుల చెక్కీకి బెల్లం రెడీ అయ్యింది కదా, ఈ బెల్లంలోనే మనం ఇందాక వేయించుకున్న నువ్వులను కూడా వేసుకొని మొత్తంగా కలిపి పెట్టుకోవాలండి. చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇలా మొత్తంగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలిపి పెట్టిన తర్వాత యాలకుల పౌడర్ కూడా వేసుకోవాలండి. వేసుకుంటే మంచి రుచి, వాసన వస్తాయి. మంచి ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది. తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఇందాకలా మనం నెయ్యి రాసుకున్న రొట్టెల పీట మీద వేసుకోవాలండి. వేసుకొని స్పూన్తో కానీ లేదా చిన్న గరిటెతో కానీ అలా స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇందాక రొట్టెల పీట ఉంది కదండి, దాంతో రొట్టెల కర్రతో మనం చపాతీలాగా పాముకోవాలి. కాకపోతే ఇక్కడ మరీ పలచగా కాదు, గట్టిగా కాదు, నేను చూపిస్తున్న విధంగా పాముకోండి. ఎందుకంటే మళ్ళీ మనకి చెక్కి ఊడి రావాలి కదా, అందుకని చెప్పేసి మరి పలచగా చేయకండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవాలండి. గట్టి పడితే మళ్ళీ చెక్కి కట్ చేసుకోవడానికి వీలు ఉండదు. అందుకని చెప్పేసి వేడిగా ఉన్నప్పుడే కట్ చేయండి. నేను ఇక్కడ పెద్ద సైజు చేస్తాను, మీరు చిన్న సైజు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకొని అది పూర్తిగా ఆరనివ్వాలి. అలా ఆరిన తర్వాత దాన్ని చాకుతో తీస్తే వచ్చేస్తుందండి. చూసారు కదా, చెక్కీ అనేది నాకు ఇలా వచ్చింది. మీకు నచ్చినట్టు విధంగా చెక్కీని మీరు తయారు చేసుకోవచ్చు. ఈ చెక్కీని ఇప్పుడు ఇరిపి చూద్దాం. చూసారు కదా, చెక్కీ అనేది 2 ముక్కలు అయింది. అస్సలు నువ్వులు అనేవి కింద పడకుండా ఉన్నాయి. నువ్వుల చెక్కీ రెడీ అయిపోయిందండి. ఇది చక్కగా ఇంట్లోనే మీరు చేసుకొని చూడండి. ఎందుకంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఇస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి, ఆల్ బటన్ కూడా క్లిక్